శాలివాహన విద్యార్థులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తానని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కుమ్మర ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా విద్యార్థులకు ఎలాంటి సహకారమైనా అందిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కట్టుబడి ఉందన్నారు. వారికి అవసరం అయిన పుస్తకాలను అందజేస్తానని తెలిపారు. సంఘం అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులను సన్మానించామని, రానున్న రోజుల్లో ఇంటర్ విద్యార్థులకు కూడా సన్మానించి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు సైతం కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, ఎల్లం, శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలో శాలివాన కుమ్మర్ల టీచర్స్ అందరూ ఏకగ్రీవం కావడం చాలా గొప్ప విషయం. మరి అందులో 10వ తరగతి పిల్లలు ఎంతమంది పిల్లలు ముందుకు వస్తే వాళ్ళందరికీ ఒక మెమోరియల్ చేయడం, వాళ్ళకు ఒక ధైర్యం ఇవ్వడం, మనోభావనలో మేము ఈ రకంగా కష్టపడి ఒక్కొక్కరు ఎవరి కష్టాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్క టీచర్ కానీ ఇలా ప్రతి ఒక్క ఎవరి ఉద్యోగాలే వాళ్ళు చెప్పి ఇలా పిల్లలందరికీ మోటివేట్ చేయడం సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటిగా మంచి ఆలోచనతో ఈ టీచర్లు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చెబుతున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా విద్యార్థులకు చాలా పెద్ద పీడ వేస్తుంది. దాని మీద ప్రతి దగ్గర మీకు ఎక్కడ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మేము ఆదుకుంటాం. గ్రంథాలయం చైర్మన్గా కూడా ఈ గ్రంథాలయం నుండి కూడా మీ స్కూళ్ళలో కానీ ఎక్కడైనా ఈ సిద్దిపేట జిల్లాలో ఏ విషయం ఉన్నా కూడా నాకు చెప్పండి. దాని నుండి బుక్కులు కానీ ఏవి కానీ మాతో అయ్యే పనులన్నీ కంప్లీట్ చేసి మా విద్యార్థులకైతే అందులో స్పెషల్గా చెప్తున్నాం, మా కుమ్మరి వాళ్ళు ముందుకు రావాలని అందరినీ పేరు కోరుతున్నాం. ఎందుకంటే చాలా వరకు వెనుకబడిపోయిన కులాలలో ఏమి అంటే మా కుమ్మరి శాలివాన కుమ్మరే. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఈ టైంలో ఈ యొక్క 30-40 మంది టీచర్గా ముందుకు వచ్చినందుకు వాళ్ళకి పేరు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఇక అటాది ఎంతోమంది మా దాంట్లో ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, కలెక్టర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లో కూడా మా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా మళ్ళీసారి ఈ సభకు కూడా అందరూ హాజరు కావాలి. హాజరైన రోజునాడు మేము దీన్ని ఒక విధానంగా తీసుకుపోయి రాజకీయంలో కూడా మాకు ఒక స్థానం పెరగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కూడా నేను డిమాండ్ చేస్తా. మా తరఫు నుండి దానికి పోరాటం చేసినందుకు కూడా వీళ్ళందరూ నాకు సహకారం ఇవ్వాలని కూడా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మేము ప్రభుత్వ ఉద్యోగులం అందరము కలిసి నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఎంతోమంది విద్యార్థులకు సేవను అందించే ఉద్దేశంతో ఈరోజు మేము శాలివాహన ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలిరావడం జరిగింది. మేము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి విధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు చేయని విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. సో ఈ కార్యక్రమంతో చాలా పెద్దలు అందరూ ముఖ్య అతిథులు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. శాలివాహన విద్యార్థులకు ఇంకా ఎక్కువగా ఎలాంటి సహాయ సహకారాలు ఉన్నా కూడా అందించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం మేము. అలాగే ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి శాలివాహన సభ్యులకు అందరికీ పేరున ధన్యవాదాలు.